సార్ రీసెంట్‌లీ కొంతమంది చెప్పుకుంటే విన్నాను నేను. కోవిడ్ టైమ్‌లో వ్యాక్సిన్స్ తీసుకున్న వాళ్ళకి కూడా క్యాన్సర్ అటాక్ అయితుందని చెప్తున్నారు. ఇది నిజంగా కోవిడ్ టైమ్‌లో వ్యాక్సిన్ తీసుకుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా సార్? అంటే వాళ్ళు హెల్తీగా ఉన్నారు ఇంతకుముందు. ఆఫ్టర్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వాళ్ళకి కొంచెం క్యాన్సర్ లాగా అలా కొంచెం వాళ్ళకి సింప్టమ్స్ కనిపించాయి. వెళ్తే గనక క్యాన్సర్ అటాక్ అయింది వాళ్ళకు. అంటే యాక్చువల్లీ ఇప్పుడేందంటే పరిశోధనలు ఇండియాలో తక్కువ. ఓకే. ఎందుకు ఇండియాలో తక్కువ అని ఎందుకు చెప్తున్నానంటే, ఇదే గణాంకాలు మనము అమెరికన్ కంట్రీస్ గాని, అమెరికా గాని, యూరోప్ గాని మనం చూసినట్టయితే టర్బో క్యాన్సర్స్ అనే పదం యూజ్ చేస్తున్నారక్కడ. విపరీతంగా అసలు 12-20% పెరిగాయి క్యాన్సర్స్ అక్కడ. బికాస్ ఆఫ్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్, ఏదైతే ఫైజర్ వ్యాక్సిన్ ఉందో, మోడర్నా వ్యాక్సిన్, ఇవి రెండిటికి వాళ్ళు ఈ క్యాన్సర్ లెవెల్ పెరిగింది ఆఫ్టర్ కోవిడ్ అనేది చూపించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ఏదైతే ఉందో దానివల్ల చాలా ప్రమాదం అని చెప్పేసి వచ్చింది. సెకండ్, మన దగ్గర ఇండియాలో ఇచ్చిన వ్యాక్సిన్ ఏదైతే ఉందో కోవిషీల్డ్, కోవాక్సిన్. కోవిషీల్డ్ అనేది మనము అక్కడ యూరోప్ నుంచి అంటే బ్రిటన్ నుంచి వాళ్ళు ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా వాళ్ళు క్రియేట్ చేసింది, కనుక్కున్నది అడినో వైరల్ వెక్టర్ దాంతోటి మనకి ఇచ్చింది. ఈ వెక్టర్ వ్యాక్సిన్ ఏదైతే ఉందో దీంట్లో కూడా చాలా క్యాన్సర్ అనేది కనిపిస్తుంది చాలా మందిలో. అదే. ఇట్ హాస్ గ్రోన్ అప్. బట్ పరిశోధనలు మన దగ్గర లేవు. సో మనకు గణాంకాలు అనేది రావు. ఓకే. అది ఐసీఎంఆర్ చేయాలి కానీ చేయదు. ఓకే. ఎందుకంటే ఇచ్చిన వాళ్ళు వాళ్ళే, మంచిదని చెప్పిన వాళ్ళు వాళ్ళే కాబట్టి ఇట్ విల్ నాట్ కమ్ అనుకుంటున్నాను నేను. దీంట్లో నేను ఇప్పటివరకు 7 కేసెస్ చూసాను. 7 కేసెస్లో అక్యూట్ లుకీమియాస్ అంటాం. డబ్ల్యూబీసీ కౌంట్ చాలా విపరీతంగా పెరిగిపోతుంది, మిగతా కౌంట్స్ అన్ని కూడా తగ్గిపోతుంది, ప్లేట్లెట్స్ తగ్గిపోతుంది. సో నేను అనుకున్నాను మైట్ బి ద క్యాన్సర్ అవును కదా అని చెప్పేసి నేను ఐ రెఫర్ టు బిగ్గర్ హాస్పిటల్స్ ఫర్ ద ఫర్దర్ ఫాలో అప్. తీరా చూస్తే క్యాన్సర్ లేదు, బట్ దెర్ ఈస్ ద చేంజ్ ఇన్ ద సెల్యులర్. డబ్ల్యూబీసీ కౌంట్ పెరగడం విపరీతంగా 60,000, 70,000, 40,000 కేసెస్ చూసినట్టు, ప్లేట్లెట్స్ పడిపోవడం, దాంట్లో బ్లాస్ట్ సెల్స్ లేవు. వీ కెనాట్ కన్సిడర్ దిస్ యాజ్ అన్ లికిమియా. దెన్ వాట్ కుడ్ బి ద రీజన్? ఇలాంటి సమస్య ఇంత ముందు రాలేదు, ఇప్పుడు వచ్చింది. బట్ దానికి కూడా ట్రీట్మెంట్ ఉందండి. యూ కెన్ కంట్రోల్ దట్ వన్, యూ కెన్ విత్ ద మెడిసిన్ అవైలబుల్. ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది సార్? ఒకవేళ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి క్యాన్సర్ వస్తే గనక ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకని కాదండి, వ్యాక్సిన్ తీసుకోకుండా బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి. యాక్చువల్లీ నాకు 3 years బ్యాక్ వెన్ ఐ స్టార్టెడ్ ద ట్రీట్మెంట్ ఫర్ ద కోవిడ్, అప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను. అన్ని పరిశోధనలు ఏదైతే ఉన్నాయో అన్ని బేస్ గా చూసినప్పుడు దేర్ ఆర్ 3 medicines ద క్యాన్సర్ విచ్ కెన్ ట్రీట్ 100%. ఎందుకు అంటే దీనికి నాకు ఈ బేస్ ని ఇంకా స్ట్రాంగ్ గా చేయడానికి మొన్న ఒక ఆర్టికల్ వచ్చింది. ఏంటి సార్ అది? ఐవర్మెక్టిన్ ఈజ్ యూస్ఫుల్ ఇన్ ద ట్రీట్మెంట్ ఫర్ ది క్యాన్సర్స్ అని. Okay. Just 1 week back it is released in the international journals. That was earlier one of the part of మన drugs లో one of the part. ఎందుకు ఇది అంతా అంటే మెటాస్టాటిక్ సెల్స్ ని, ఈవెన్ మెటాస్టాటిక్స్ కాకుండా అక్కడ ఎక్కడ ప్రొలిఫరేటింగ్ అంటాం, అంటే ద బడ్డింగ్ స్టేజ్ ఎప్పుడు ఆ వైరస్ వాట్ యు కాల్ మాస్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు, సెల్ డివిజన్ అవుతున్నప్పుడు అక్కడ కూడా అక్కడ వరకు ఆపుతుంది అనేది కొద్దిగా ఉంది. ఇది క్లియర్ గా ఇంటర్నేషనల్ జర్నల్స్ లో ప్రచురించబడ్డది. అండ్ ఇట్ ఈస్ 2-3 years నుంచి నడుస్తుంది దీనిపైన. నేను ఎందుకు క్యాన్సర్స్ కి ట్రీట్మెంట్ ఉంది అంటున్నానంటే, ఇప్పుడు ఒక క్యాన్సర్ రావాలి అంటే, ఒక సైజ్ ఇంప్రూవ్ పెరగాలంటే ఇట్ హ్యాస్ టు డివైడ్. ఒక సెల్ మల్టిపుల్ టైమ్స్ లో డివైడ్ అవుతూనే ఉంటుంది, ఇంత మాస్ లెక్క తయారవుతుంది. అలాంటిది డివైడ్ కానియకుండా మెడిసిన్స్ ఉన్నాయి. సో యూ కెన్ స్టాప్ ఎట్ ది స్టార్టింగ్ స్టేజ్. సెకండ్, ఇందాక చెప్పాను కదా, 1 kills ద మెటాస్టాటిక్ సెల్స్ వేర్ ఎవర్ ఇన్ ద బాడీ. 2 అద్భుతమైన మెడిసిన్స్. అది వచ్చిందంటే యూ నో నీడ్ ఫర్ ద రేడియోథెరపీ ఆర్ కీమోథెరపీ ఇన్ ఫ్యూచర్.